ప్రభు పేరిట మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈనాడు కుటుంబాల్లో చూసినట్లయితే శాంతి సమాధానం లేక బాధపడే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. రాత్రులు నిద్రపోతారే కానీ వారికి నిద్ర సరిగా ఉండదు. తింటారా కానీ తిన్నట్టే ఉంటుంది. సంపాదిస్తారే కానీ ఆ సంపాదన అది ఇంట్లో నిలబడదు. ఇటు చూసినా కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, కుటుంబంలో శాంతి సమాధానం ఉండదు. ఎటు చూసినా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది, ప్రభువా ఏంటి ఈ సమస్యలు, నాకే ఎందుకు ఈ సమస్యలు, ఎటు చూసినా ఇబ్బందులే, కుటుంబంలో శాంతి సమాధానం లేదు ప్రభువా, ఏంది దేవుడు అని చెప్పి కొందరు నలిగిపోతూ ఉంటారండి. అయితే మనం దేవుని వాక్యంలో చూసినట్లయితే ఆయన లేఖనము ఎంతో స్పష్టంగా తెలుపుతా ఉంది. కీర్తన గ్రంథము 91వ అధ్యాయము మనము 15వ వచనం మనం గమనించినట్లయితే, అతడు నాకు మొరపెట్టగా నేను ఉత్తరం ఇచ్చేదను అని చెప్పి లేఖనం సెలవిస్తుందండి. మనం ఎప్పుడైతే దేవునికి మొరపెడతామో, ఎప్పుడైతే దేవుడికి ప్రార్థిస్తామో, చాలా మంది అనుకుంటారు చర్చికి వెళ్తే సరిపోతుంది, ఆదివారం చర్చిలో ప్రార్థన చేస్తే సరిపోతుందని చాలా మంది అనుకుంటారండి. కానీ ఆదివారం ఒకటే కాదు మనకు భక్తి ఉండాల్సింది. సోమవారం నుంచి శనివారం వరకు మన కుటుంబంలో కుటుంబ ప్రార్థన అది చాలా అవసరం అండి. ప్రతి కుటుంబంలో కుటుంబ ప్రార్థన చాలా అవసరం. అయితే ఇక్కడ మనం లేఖనం గమనించినట్లయితే నాకు మొరపెట్టగా దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం దేవునికి మొరపెట్టినట్లయితే ఆయన మనకు ఏం చేస్తాడో కూడా దాని కింద మనం గమనించవచ్చు. శ్రమల్లో నేను తోడై ఉండదును. ఏం చెప్తున్నాడు? శ్రమల్లో నేను నీకు తోడై ఉంటానని చెప్తున్నాడు. ఈనాడు నువ్వు ఏ సమస్యనైతే ఎదుర్కొంటున్నావో, ఏ కష్టాన్ని అయితే నువ్వు ఎదుర్కొంటున్నావో, ఏ ఇబ్బంది అయితే నీ చుట్టుముట్టుందో, ఏ అప్పు సమస్య అయితే నీ కుటుంబాన్ని ఎలుబడి చేస్తుందో, ఏ అనారోగ్య సమస్య అయితే నీ యొక్క కుటుంబంలో, నీ యొక్క శరీరంలో ఇబ్బంది కలుగు చేస్తూ హాస్పిటల్ చుట్టూ తిప్పుతుందో, అయితే దేవుడు చెప్తున్నాడు నీకు నేను తోడై ఉంటాను. నీ కష్ట సమయంలో, అదే ఇక్కడ లేఖనం చాలా స్పష్టంగా తెలుపుతుందండి దేవుని వాక్యం. శ్రమల్లో నేను తోడై ఉండేదను. తోడై ఉండడమే కాదండి, అతను విడిపించి అతను గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచేదను, నా రక్షణ అతనికి చూపించేదను. దేవుడు ఇక్కడ ఎంతో చాలా స్పష్టంగా కీర్తనకారుడు మనకు చాలా స్పష్టంగా రాస్తూ వచ్చాడండి. 91వ కీర్తనలో మనము లాస్ట్ చివరి వచనాలు చూసినట్లయితే 15, 16లో దేవుడికి మొరపెడితే ఆయన మనకు శ్రమల్లో తోడుగా ఉంటాడంట. ఈనాడు నువ్వు ఏ శ్రమతో బాధపడుతావు నాకు తెలియదు, కానీ దేవుని వాక్యం నీతోనే సూటిగా మాట్లాడుతుంది. ప్రియ సహోదరి, సహోదరుడా, నువ్వు కుటుంబ సమస్యలతో ఇబ్బంది పడుతున్నావేమో, సతమతం అయిపోతున్నావేమో, అయితే దేవుడి నాడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. నీ బాధ నేను తొలగిస్తానని చెప్తున్నాడు. నీ కష్ట సమయంలో నేను తోడుగా ఉంటానని చెప్తున్నాడు. 100 దారులు మూసుకుపోయినా 101 దారి నేను తెరస్తానని చెప్తున్నాడు. తెరవడమే కాదండి, నిన్ను దీవిస్తానని చెప్తున్నాడు, ఆశీర్దిస్తానని చెప్తున్నాడు. ఎందుకని? నా రక్షణ అతనికి చూపిస్తానని చెప్పి. ఎందుకంటే నువ్వు ఆయన అడిగినట్లయితే, ఆయనకు మొరపెట్టినట్లయితే, కష్టాలు అందరికీ ఉంటాయండి, ప్రతి కుటుంబంలో కష్టాలు ఉంటాయి. కానీ ఆ కష్టంలో కూడా మనము దేవుని మొరపెట్టాలా. ఏంది నాకు ఈ కష్టాలని చెప్పి మనం వెనకడుగు వేయడం కాదు, కానీ ఆ కష్టంలో కూడా, ఆ బాధలో కూడా, ఆ అనారోగ్య సమస్యలో కూడా, ఆ అప్పు సమస్యలో కూడా నువ్వు దేవునికి మొరపెట్టినట్లయితే ఆయన నీకు జవాబిచ్చేవాడిగా ఉన్నాడు. ఈనాడు నువ్వు ఈ యొక్క వాక్యాన్ని వింటున్నవాడవైతే దేవుడు నీతోనే చాలా సూటిగా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఆయన నీ కష్టాన్ని తొలగించగలడు, నీ బాధను తొలగించగలడు. నీ బాధను తొలగించడమే కాదు, నిన్ను ఆశీర్వదించి నిన్ను దీవించగలడు. అయితే నువ్వు ఆయన మొరపెడుతున్నావా? నువ్వు ఆయనకి ప్రార్థిస్తున్నావా? నిజంగా ప్రార్థిస్తున్నావా? ఎందుకంటే మన మనసులో అనుకోవడం ఒకటండి, ఆయనకి ప్రార్థించడం ఒకటి, ఆయనకి మొరపెట్టడం ఒకటి. నువ్వు అనుకోవచ్చు, కొద్ది రోజులు ప్రార్థన చేశాను, నేను చాలా రోజులు ప్రార్థన చేస్తున్నాను, నాకు జవాబు రాలేదని. మనకు జవాబు వచ్చేంత వరకు మనం ఆయన్ని వదలకూడదు, ప్రార్థన వదలకూడదు. ఎప్పుడైతే మనం ప్రార్థనలో పట్టుగా ఉండి మనము ఆయనకి ప్రార్థిస్తామో, ఆయన ఖచ్చితంగా ఏదో ఒక రోజుకి నీ సమస్యను తొలగించి ఆయన సాక్షిగా వాడుకోగలడు. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం, ప్రార్థనలో ఏకీభవించండి. ప్రేమ పరలోకపు తండ్రి యేసయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మహోన్నతుడా, మహాగణుడా తండ్రి, ఎవరి కుటుంబాల్లో అయితే ప్రభా ఎటువంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో, ఎటువంటి అప్పు సమస్యలతో బాధపడుతున్నారో, ఈ యొక్క తండ్రి దినమందునైనా ఆ కుటుంబాన్ని దర్శించమడుగుతున్నా ప్రభా. ఏ కుటుంబంలో ప్రభా ఎటువంటి సమస్యలు అయితే ప్రభా అయ్యా తాండవం చేస్తున్నాయో, అయ్యా యేసు పరిశుద్ధ నామంలో వాటిని విడుదల దయచేయమడుగుతున్నాం ప్రభా. ప్రతి కుటుంబంలో శాంతి సమాధానం దయచేయండి, ప్రతి కుటుంబంలో నెమ్మది దయచేయండి. ఎవరెవరి కుటుంబాలు అయితే ప్రభా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ సతమతం అయిపోతూ నలిగిపోతూ ప్రభా ఏంటి నా బ్రతుకని చెప్పి నాయన విసిగిపోతున్నారో వారికి ఆరోగ్యం దయచేయబడుతున్నా ప్రభా. ఏ కుటుంబంలో అయితే ప్రభా కష్టము, నష్టము, బాధ, ఇరుకు, ఇబ్బంది ఉందో యేసు నామంలో విడుదల దయచేయబడుతున్నాం నాయన. జ్ఞాపకం చేసుకోండి. ఈ యొక్క దినమందు ప్రభా నాయన ప్రతి కుటుంబాన్ని దర్శించండి, ప్రతి కుటుంబంలో శాంతి సమాధానం దయచేయండి. ఈ యొక్క వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి జ్ఞాపకం చేసుకోండి. వారి జీవితంలో, వారి కుటుంబంలో ఏ యొక్క నాతని కీడు, అపాయం, ఆపద, ఎటువంటి నాతని సమస్యలు ఉన్నాయో ప్రతి సమస్యను తండ్రి బద్దలు కొట్టి నీ యొక్క తండ్రి అయినా అయా ఆశీర్వాదము వారికి దయచేయబడుతున్నా
అడుగుతున్నానని జ్ఞాపకం చేసుకోండి. వీరిని వీరి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి వీరికి తోడు నీడగా ఉండి వీరిని నీ సాక్షార్థమై వాడుకొని నిలబెట్టుకొని ప్రభా వీరిని దీవించి ఆశీర్దిస్తాం నమ్మి ప్రార్థిస్తూ నజరుని యేసయ్య నామములో అడిగేట్టుకుంటున్నాం నా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.